ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, మహాగణ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ఉన్నతమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రినైనా మమ్మల్ని మీ సజీవ రేఖచాటును భద్రపరిచి ఆయన ఈ దినాల సహవాసంలో కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రినైనా. ఇదిగో తండ్రినైనా ఇక్కడ ఎందరైతేనైనా మాతో పాటు ఏకీభవించి ఈ యొక్క సహవాసంలో పోయి ఉన్నారు వారందరి హృదయాలతో తండ్రి ఈరోజు మాతో మాట్లాడి మీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి, మాలో ఉన్నటువంటి పాప రోత జీవితాన్ని కడుగుకోవడానికి మీరు కృప చూపించండి, బలపరచండి. నిలబడేది నేనైనప్పటికీ నేను పూర్తిగా మరుగు చేసి నేను ఏ సంగతిని అయితే చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను వాటిని నేను అర్థవంతంగా నేను చెప్పడానికి మీ ఆత్మ సహాయం ద్వారా మాకు దయచేయమని మీ ఆత్మ అనుగ్రహించి మాలో తండ్రి నేను మీరు మాతో మాట్లాడుతుంది ఈ యొక్క సహవాస కూడికలో తండ్రి మీతో సహవాసంలో ఉంటుందండి. ఇదిగోనైనా ఈ యొక్క సంగతులు ఉన్నాయన మా హృదయంలో తలపోసుకుని దినదినము తండ్రి ఆత్మీయ జీవితం ఎదగడానికి కృప చూపించండి, బలపరచండి తండ్రి. నేను యొక్క హృదయాలోచన ఈ లోకం వైపు ఆలోచించకుండా తండ్రి ఇక వాక్యంతో ఆలోచించుకుని సరి చేసుకుని మా బ్రతుకులైనా మేము పరీక్షించుకోవడానికి మీరు కృప చూపించడంతో నడిపించమని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మ అనుగ్రహించమని త్వరగా కుమారుడు మా ప్రభుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మా తండ్రి అయిన దేవునికి చెల్లుగాక. వాక్యంలోకి వెళ్దాం. గడిచినటువంటి 2 వారాల క్రితం ప్రభు వాళ్ళ యొక్క పరమార్థముల గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రభు వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి, దానిలో ప్రాధాన్యత ఏంటి, అసలు బల్ల తీసుకుంటున్న వారు ఎలా ఉండాలి, తీసుకోకపోయినా ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రభు బల్ల గురించి అనేక పర్యాయంలో అనేక విధాలుగా చెప్పడం కూడా జరిగింది. అయితే బల్లలో పాల్గొంటున్నటువంటి మనం అందరము కూడా ఎలా తీసుకుంటున్నాం, అసలు ఎందుకు తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటుండగా మొట్టమొదటిగా మనం ఒక మాటను చూసుకున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేసుకోవాలి, మనం వాళ్ళలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? కేవలం నోటి మాటతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే సరిపోతుందా? మన జీవితము కృతజ్ఞత అర్పణగా మారిపోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం వరకు, ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం వరకు ఆయన జ్ఞాపకార్థం నిమిత్తం మనం దీన్ని చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా మరొక మాట కనుక మనం 3వ మాట చూసుకున్నట్లయితే మూడవ మాటగా చూసుకుంటే కనుక ప్రభు యొక్క రొట్టెలోను ద్రాక్షరసంలోను మనం ఏం తీసుకుంటున్నాం, పాలు పంపులు తీసుకుంటాం. అవునా కదా? అందరూ శ్రద్ధగా వినాలి. ప్రభు యొక్క రొట్టెలోను ద్రాక్షారసంలోను పాలు పంపులు పొందుతున్నాం. మరి రొట్టెలో ద్రాక్షారసంలోను పాలు పంపులు పొందుతున్నామంటే మరి దేనిలో పాలు పంచుకుంటున్నట్టు మనం ఆలోచించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దీప్తి చదవమా. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగు
ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు. ఇకను అన్నది ఏంటి? బాప్తిస్మ అనే కార్యక్రమం ద్వారా 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. బాప్తిస్మ అనే కార్యక్రమం ద్వారా మనం ఎందులో పాలు పంచుకుంటున్నట్లు? ఆయన మరణంలో పాలు పంచుకుంటున్నాం, అవునా కదా? ఆయన మరణంలో పాలు పంపులు ఉంటే ఆయన నిత్య జీవంలో కూడా మనకి ఏముంటుంది? పాలు పంపులు ఉంటుంది. ఆయన మరణంలో పాలు పంపులు లేవనుకుని మనకి ఆయన జీవంలో కూడా పాలు పంపులు మనకి రావు. మరి రొట్టెలోను ద్రాక్ష రసంలో పాలు పంపులు తీసుకుంటున్నామంటే కనుక, అంటే ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను దేని తీసుకుంటున్నాం? పంచుకుంటున్నాం, పాలు పంపులు తీసుకుంటున్నాం మనం, అవునా కదా? భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నాం మనం. అలాంటి భాగస్వామ్యాన్ని తీసుకుంటున్న మనము ఆయన మరణంలో కూడా ఏం తీసుకోవాలంట? భాగస్వామ్యం తీసుకోవాలి. ఆయన మరణంలో భాగస్వామ్యాన్ని తీసుకుంటేనే ఆయన జీవంలో కూడా భాగస్వామ్యాన్ని తీసుకోగలుగుతాం. అపోస్తలుడైన పౌలు గారు అదే మాటను ప్రస్తావిస్తూ ఏమని చెప్తారు చూడండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు. నువ్వు దేనికి దాసుడు అయిపోయావు? పాపాలక, నీతిగా, కానీ దేనికి దాసుడు అయిపోయావు? ఒక్కొక్కరికి ఒక్కొక్క దాస్యత్వం తెలీదు. మనం తెలియకుండానే దాస్యం అనే కాడి కిందకి తీసుకుపోతుంది అపవాది. ఆరాధన వస్తాం, ఆరాధన చేస్తాం, బాధలో పాల్గొంటాం, పాటలు పాడతాం, అన్ని బాగానే ఉంటుంది. కానీ మనకు తెలియకుండా ఏం జరుగుతుంది తెలుసా? మనకి తెలియకుండానే మనం కొన్ని విషయాలు ఏమైపోతున్నాం? కొన్ని వాటికి దాసులు అయిపోతున్నాం. ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాలు అనేవి ప్రస్తావించకుండా పాటలు ఏమన్నాడు? ఇక్కడ పాపము, మనమికను పాపమునకు దాసులు కాకుండుటకై. ఆయన రొట్టెలోను ద్రాక్ష రసంలోను అనగా శరీరములోను రక్తంలోను పాలు పంపులు తీసుకున్నామంటే ఆయన మరణంలో పాలు పంపులు తీసుకున్నాం. కాబట్టి మనం ఇకను పాపానికి ఏమవకూడదు అంటున్నాడు? దాసులు కాకూడదు అంటున్నాం. మరి మనం బాధ తీసుకున్నప్పుడు ఏమంటాం? ఇంకా పాపం, ఇంకా పాపం, ఇంకా పాపం అంటాం. అంటే మనం ఆయన పాపంలో ఏం పంచుకోలేదు? పాలు పంపులు. ఆయన మరణంలో ఆయన మరణంలో ఏం పంచుకోలేదు? పాలు పంపులు పంచుకోలేదు. కాబట్టి మనలో ఇంకా ఏముంది? పాపం విషయమై నేను ఇంకా చనిపోయాను, జీవించువాడు నేను కాదు, నన్ను బ్రతికించిన క్రీస్తు యేసుది ఈ జీవితం అనే ఆలోచనలోకి రాలేకపోతున్నాం. అందుకే ఎంతకాలం గడిచినా మన భక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మన భక్తి జీవితాన్ని చూసి మన తర్వాత తరం వాళ్ళు ఎవరైనా బాప్తిసం తీసుకుంటే ఎలా ఉండాలా, ఇంత జాగ్రత్తగా ఉండాలా, నాలో ఉన్నటువంటి కోరత్వము, నాలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు నా నుండి దూరం చేయబడతాయా? ఇది ఒక బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందా? అది ఆలోచన పుట్టించలేకపోతున్నాం. అంటే కారణం ఏంటి తెలుసండి? మనమే ఇంకా ఆయన మరణంలో పాలు పంపులు పొందుకోలేదు. ఆయన మరణంలో పాలు పంపులు తీసుకోలేనటువంటి మనము అనేకులకి ఎలా మాదిరిగా ఉండగలుగుతాం? ఈరోజు మనం క్రైస్తవుడిగా అంగీకరించబడి క్రైస్తవుడు ఎక్కడ సహవాసంలో కూర్చున్నామంటే కనుక ఎవరి నిమిత్తం? యేసు ప్రభు నిమిత్తం. యేసు ప్రభు పుట్టేసి ఏదో ఒక రాజుగా ఒక దేశాన్ని పరిపాలించేసి వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయాడు అనుకో, మనం ఎప్పుడు కూర్చుంటుమా? ఆయన అనేక సర్వమానవాళి పాప నివారణ కొరకు ఏం చేశాడు? మరణం పొందాడు ఆయన శిలువ మీద. అందుకే కదా మనం ఇక్కడికి వచ్చాం. నా పాపాలను తీసివేయడానికి క్రీస్తు యేసు నరుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. నాకు ఏమిచ్చాడు? విముక్తినిచ్చాడు, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు, కొత్త బ్రతుకులోకి నడిపిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటాడో వారు నూతన సృష్టి అంటున్నాడు. అంటే కొత్తగా పుట్టారు వాళ్ళు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు ఆ నూతన సృష్టికి ఉన్నటువంటి విలువ మనకి తెలియదు. ఆ నిత్య జీవంలో ఉన్నటువంటి విలువ మనకి తెలియదు. ఆయన రొట్టెలోను ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పంచుకుంటున్న మనము నవీనంలో అంటే కొత్తగా జన్మించిన వారం అనే విషయం కూడా మనకి అర్థం కావట్లేదు. లోకం వేరు, నేను వేరు. లోకంలోనే ఉంటాను, కానీ లోక పాపాన్ని అంటించుకోకూడదని
అనే జ్ఞానం కూడా లేకుండా అజ్ఞానంలోనే అదే చింకులో జీవిస్తున్నాం. ఇక్కడ అంటాడు పౌలు గారు, మనమికను పాపమునకు దాసులు కాకుండా నిమిత్తం. ఏమైపోయింది ఈరోజు? 20 సంవత్సరాలైన నువ్వు బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలైన పాపం చేస్తున్నావా? చేయట్లేదండి చెప్పండి. ఆలోచనలో పాపం, చూపుల్లో పాపం, మాటలో పాపం, మన ప్రవర్తనలో పాపం. కానీ ఒక క్రైస్తవుడిగా మారితే ఇదిగో నా బ్రతుకు ఎలా మారుతుందా అనే ఆలోచన ఒక్కరికైనా మన బ్రతుకు ద్వారా మనం చూపించగలుగుతున్నామా అంటే ఇంకా ఏం అర్థం కాలేదు తెలుసా? మనమికను పాపమునకు దాసులు కాకుండా ఉండాలనే విషయం మనకు అర్థం కావట్లేదు. కానీ ఆయన రొట్టెలోను ద్రాక్ష రసంలోనూ భాగస్వామ్యం అయిపోతున్నాం. ఆయన శరీరంలోను రక్తంలోనూ భాగస్వామ్యం అయిపోతున్నాం. చూడండి ఎలా ఉంది మన యొక్క భక్తి జీవితం. చూడండి ఏమంటాడు, మనమిగను పాపమునకు దాసులు కాకుండాకు పాప శరీరము నిరార్థకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఏమైపోవాలంట? పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడాలి. క్రీస్తు నీ కొరకు ఏమైపోయాడు? సిలువ వేయబడ్డాడు. మరి నీ ప్రాచీన స్వభావము ఇంకనూ సిలువ వేయబడలేదు. ఎందుకు సిలువ వేయబడట్లేదు? ఇంకనూ మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడట్లేదు. సిలువ వేయబడితేనే నవీన స్వభావం మనలోకి వస్తుంది. మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు ఏమైపోవాలంట? సిలువ వేయబడాలి. ఎప్పుడు? బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా నేను సమాధి చేస్తాను చూసావు, జల సమాధి. అప్పుడే నీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. అక్కడి నుంచి నీ జీవితం ప్రారంభమవుతుంది. దినదినము నీ బ్రతికేమవ్వాలో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం క్షమించండి 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా ఏమైనా పౌలు గారు సిలువ వేయబడి ఉన్నాను. ఒకప్పుడు ఎలా ఉండేవారండి పౌలు గారు? ఆయన జీవితం ఏంటి? ఒక మతోన్మదైన, ఒక మత ఉన్నది అయిన, తను ఏదైతే ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నమ్మాడో, ఏ ధర్మాన్ని అయితే నమ్మాడో ఆ ధర్మం కొరకు ఏం చేసేవాడంట? మనుషులందరినీ హింసించేవాడు, మనుషులందరినీ శ్రమ పెట్టేవాడంట. అటువంటి వ్యక్తి జీవితము క్రీస్తు దర్శనం ద్వారా ఏమైందంట? సిలువ వేయబడింది. పాపం అనే బ్రతుకు ఏమైంది? సిలువ ఆయన ఇస్తున్నాడు స్టేట్మెంట్. ఇక్కడ ఈరోజు ఎందరో మతోన్మాదులు ఉన్నారు. వారు ఎవరిని మనం ఏం చేయలేము. వారిని ఎవరిని మనం దూషించడానికి మనకు అధికారం లేదు. వాళ్ళ హృదయాన్ని మార్చగల ఏకైక దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన చిత్తమైతే ఎటువంటి మతోన్మాదినైనా సరే కదా ఆయన ఖచ్చితంగా ఆకర్షించుకోగలుగుతాడు. అంటే ఏమన్నాడు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఈకను జీవించేవాడు నేను కాను. ఎప్పుడైతే నేను మారు మనసు పొందాడో క్రీస్తు నిమిత్తం, ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టాడో ఇక జీవించేవాడు నేను. మనలో ఎవరైతే పాల్గొంటున్నాడో వాడు జీవించే వాళ్ళు మీరు కాదు. ఎవరు జీవించాలి? నీలో క్రీస్తు మన యందు జీవించాలి. మనల్ని చూస్తే మనమే కనబడుతున్నామంటే, క్రీస్తు కనబడట్లేదంటే మనలో క్రీస్తు జీవించట్లేదు. మనం క్రైస్తవుడు కానే కాదు. అసలు మనం క్రైస్తవులే కాదు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఏమంటారు? క్రైస్తవులు 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 అంటారు. ఎవరో తాగుబోతుడు ఏదో అల్లరి చేస్తే క్రైస్తవులు పలానా మతస్థులు అల్లరి చేశారు అంటారు. అసలు తాగుబోతుడు క్రైస్తవుడు అవుతాడు? అసలు అవుతాడా? అసలు క్రైస్తవుడు అంటే ఏంటి? అది మతం కాదు, మార్గం. క్రీస్తు యొక్క జీవితం ఆయన ఎలా అయితే ఈ భూమి మీదకి వచ్చి పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చి పాపము తను అంటించుకోకుండా పరిశుద్ధుడుగాను నిష్కలంకుడుగాను ఎలా అయితే బ్రతికాడో, ఆయనలోనికి వచ్చిన నీవు, ఆయన అంగీకరించిన నీవు ఆయన బ్రతకగలిగితేనే క్రైస్తవుడు. కానీ ఈరోజు తాగుబోతాడు కూడా ఏమన్నాడో క్రైస్తవుడు అంటాడు. ఈరోజు తిరిగిపోతాడు క్రైస్తవుడే అంటున్నాడు. ఈరోజు ఏ విచారణ చేసిన వాడు క్రైస్తవుడే అంటున్నాడు. నిజానికి వాడు క్రైస్తవుడు అంటారా? చూడండి ఆలోచన. ఈరోజు ఎవడో దిక్కుమాలుడు తాగే
మానేసి ఏదో ఒక గొడవ చేస్తున్నాడు అనుకోండి, ఇదిగో క్రైస్తవ మతస్థులు ఇలాంటి పనికి మాలను పనులు చేస్తున్నారు కాబట్టి ఈ మతాన్ని నమ్మకండి ప్రచారం చేస్తున్నారండి. కారణం ఎవరనుకున్నారో, క్రైస్తవులను పేరు పెట్టి నోటిని అదుపులో పెట్టుకోకుండా, తన జీవితాన్ని సరి చేసుకోకుండా ఎలా పడితే అలా బ్రతికేస్తున్నటువంటి వారి నిమిత్తమే కదా. ఒక మతోన్మాది వల్ల దేవుడికి నష్టం లేదు, ఒక మతోన్మాది వల్ల దేవుడికి బాధ లేదు. ఎవరి వల్ల తెలుసా? నేను క్రైస్తవుడని చెప్పుకుని బ్రతుకు మార్చుకోకుండా బ్రతికిన వాడి వల్ల దేవుడికి ఎక్కువ బాధ, మనస్తాపం. ఏమండి, ఒక విషయం ఆలోచించండి. ఎవరో లోపల ఎవరో తప్పు చేశాడు అనుకోండి, బాధ ఉంటుందా? ఉండదు. అదే మీ కుటుంబంలో ఏదైనా చేయరాని కార్యం చేసేదని అందరిలో నేను హేళన చేస్తున్నారు, తల్లిదండ్రులు హేళన చేస్తున్నారు అనుకో, ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. అవునా కదా? ఎవరిని బట్టి నీకు బాధ వచ్చింది? నీ కొడుకుని బట్టి నీకు బాధ వచ్చింది. ఎవరిని బట్టి నీకు అవమానం వచ్చింది? ఎవరో బయట ఉన్నవాడు తప్పు చేస్తే రాలే, నీ కుమారుడు, నీ ఇంట్లో ఉన్న నీ కుమారుడు, నీ కుమార్తెతో తప్పు చేస్తే నీకు అవమానం వచ్చింది. దాన్ని బట్టి నీ హృదయం ఏమైంది? సంతాపం నొందుతుంది, బాధపడుతుంది. కానీ ఈరోజు క్రైస్తవులు మాత్రం ఆయన మరణంలో పాలు పంచుకోవట్లేదు, కానీ ఎలా పడితే అలా బ్రతికేస్తున్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించు వాళ్ళు నేను కాదు. ఎవరో నా యందు క్రీస్తే జీవిస్తాను చెప్పగలమండి. అసలు మనము బాప్తిసం తీసుకుని 20 అయింది, 15 అయింది, 10 అయింది, 5 అయింది. ఏది క్రీస్తు స్వరూపం మనలో? అంటే ఏది మనలో? ఒక్క విషయంలో పడిపోతుంది, చిన్న విషయం. ఒక మాట అన్నాడు, మీ వల్ల నాకేం కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుతుందంటే. పరిశీలన రాసిన పత్రికలు ఏమని తెలుసా? ప్రసవ వేదన అంట. దేని నిమిత్తం? మీరు దినములను మాసములను ఏం చేస్తున్నారు? లక్ష్య పెడుతున్నారు. మీ కొరకై నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోతుందేమోనని ప్రసవ వేదన అంటండి. ఈరోజు మీ కొరకు ఎవరైతే ప్రయాస పడుతున్నారో, సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘాన్ని క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో, వారి ప్రయత్నాన్ని మీ బ్రతుకులో చూపించలేదనుకో, వాళ్ళకు కూడా ఏముంటుంది? ప్రసవ వేదన. మీకు అది అర్థం కాదంతే. ఏముంటుంది? ప్రసవ వేదన. బిడ్డల బ్రతుకు పాడుతో తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? దినదినము ప్రసవ వేదన. అదేవిధంగా పరలోకపు తండ్రి కూడా ప్రసవ వేదన అనుభవిస్తున్నాడండి ఈరోజు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. ఆయన కుమారుడైన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాలుపంపులు తీసుకుంటున్నాం, ఆయన కుమారుడైన శరీర రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలుపంపులు తీసుకుంటున్నాం, కానీ మరణంలో ఇంకా పాలుపంపులు తీసుకోలేకపోతున్నాం. నువ్వు మరణంలో పాలుపంపులు తీసుకోవాలంటే నీ పాపపు క్రియలు, నీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? క్రీస్తుతో పాటు సిలువ వేసుకోవాలి. ప్రతి దినము నీ సిలువను నువ్వేం చేసుకోవాలి? మోయాలి. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, వాటన్నిటిలో భరిస్తూ నీ పాప జీవితాన్ని దినదినము సిలువ వేసుకుంటూ పోవాలి. కానీ నువ్వు శ్రమ అంటే ఇష్టపడవు, కష్టం అంటే ఇష్టపడవు, దేవుడి కొరకు బ్రతకాలని ఆశ ఉండదు, ఒక కూడి కంటే ఆసక్తి ఉండదు, సహవాసమే ఉండదు. అలాంటి నీకు ఆయన నిత్య జీవంలో పాలుపంపులు ఎలా ఇస్తాడు? అసలు బాప్తిసం తీసేసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం మనం. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడితేనే పరలోకం ఉంటుంది. ఆలోచించండి ప్రియుల. మరొక మాట కూడా చూసుకుందాం, చూడండి. ప్రతి దినము కూడా మనం ఏమవ్వాలంట? ప్రతి దినము పాపపు విషయంలో సిలువ వేయబడాలి. దినదినము నీ ప్రాచీన స్వభావం ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. దినదినము ఆయన మరణంలో పాలుపంపులు తీసుకోవాలి. అది లేకుండా మనం ఎలా పడితే అలా బ్రతికేస్తే ఎవరికి ప్రసవ వేదన? పరలోకమందున్నటువంటి దేవునికి ప్రసవ వేదన, సంతాపం. మరొక మాట కూడా చూసుకుందాం, పరీక్ష. మరొక మాట ఏంటి? పరీక్ష. పరీక్ష అంటే ఏంటి? పరీక్ష అంటే ఏంటండి? ఎగ్జామ్. అవునా కదా? అంటే మన యొక్క విశ్వాస జీవితానికి కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు పరీక్ష ఉంది. ఎలా పడితే అలా ఉంటే దేవుడికి నచ్చదు. ఎలా పడితే అలా బ్రతికేసి ఏది పడితే అది తిరిగేస్తే, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తే దేవుడికి నచ్చదు. పరీక్షించుకోవాలి నువ్వు ప్రతి దినము నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎదుటి వారు నీకు తీర్పు తీర్చే విధంగా ఉండకూడదు, ఎదుటి వారు నిన్ను ప్రశ్నించే విధంగా మన జీవితాలు ఉండకూడదు.
ఆలోచించాలి ప్రియుల. మన యొక్క పరీక్ష దేంట్లో రావాలి? ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? మన పరీక్షలో మన పరీక్ష ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? మనం ఎవరు చూస్తాం తెలుసా? మనం ఎవరు చూస్తాం? మన పక్కన చూస్తాం, లేకపోతే వాక్యం చెప్తున్న బోధకులను చూస్తాం, లేకపోతే నీకు బాగా నచ్చినటువంటి విశ్వాసం చూస్తావు తప్ప నువ్వు క్రీస్తుని చూడవు. క్రీస్తుని చూసి ఏం చేసుకోవాలి? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. కానీ ఇప్పుడు బలం తీసుకోమని అనుకోండి, ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు తీసుకుంటేనే తీసుకోవాలనుకున్నా. అంటే నువ్వు ఎవరిని బట్టి తీసుకుంటున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకోవట్లేదు. పక్కవాడి పైన ఏమవుతున్నా ఆధారపడిపోయి. అలా ఆధారపడకూడదు. మనం ఇలా ఆధారపడి చాలా మంది ఏమైపోతారంటే విశ్వాసం నుంచి తొలగిపోయారు. నా ముందున్న వాడు చూడాలి, నా వెనకున్న వాడు చూడాలి, వాడు చూసి నేను తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఏమైపోయారు? తొట్టిపోయారు. వాళ్ళకు వాళ్ళగా ఓనుగా దేవుని యొక్క వాక్యంతో సరిచూసుకుని పరీక్షించుకునేటువంటి అవగాహన లేక వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఎలా చేస్తే అలా మనం చేయాలనుకున్నాడు తప్ప దేవుడు రాయించినటువంటి గ్రంథం అని ఎదుటి మన దగ్గర ఉంది. దాన్ని చదవాలి, దాన్ని ఆధారం చేసుకోవాలి, దాని ద్వారా నా బ్రతుకులు సరి చూసుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలని ఆలోచన లేకుండా ఈరోజు క్రైస్తవం ఏమైపోయింది? పక్కోడు తీసుకుంటే నేను తీసుకోవాలి, లేకపోతే ఎవరో తీసుకోకపోతే నేను తీసుకోకూడదు. ఇలా దిగజారిపోయింది ఈరోజు. అసలు దానికి ఉన్న పరమార్థం ఏంటో తెలియట్లేదు, అందులో ఉన్న త్యాగం ఏంటో తెలియట్లేదు, దాని గొప్పతనం ఏంటో తెలియట్లేదు. అసలు ఎందుకు తీసుకున్నామో అవగాహన లేకుండా తీసుకుంటుంది ఈరోజు క్రైస్తవం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పరీక్ష గురించి మనం చూసుకుని 1వ అధ్యాయం 15వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. నేను ఎలా ఉన్నాను? దేవుడు చెప్తున్న మాట. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడు. పరీక్షించుకోండి. ఎంతకాలం పాపపు జీవితంలో బ్రతుకుతాం మనం? ఎంతకాలము దాస్యం అనే కాడి కింద, పాపం అనే దాస్యం అనే కాడి కింద బ్రతుకుతాం మనం? మనం పొందుకున్నది దాస్యపు ఆత్మను కాదు, దత్తపుత్ర ఆత్మను పొందుకున్న బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా. ఏంటి అది? నీలో ఏమైపోయింది? నేను పరిశుద్ధుడై ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఏమైపోతాయండి మాటలు? నేను అసలు చదవరా? క్రైస్తవం అంటే ఏదో ఒక మతం అనుకుని ఎడుతున్నారు తప్ప వాళ్ళు తెలియక అన్యులు అనుకున్నారు అనుకోని ఏదో అర్థం ఉంది. కానీ ఈరోజు క్రైస్తవుడు కూడా మతం. ఈరోజు ఏమీ తెలియకుండా ఎలా పడితే అలా బ్రతికే క్రైస్తవుడు కూడా ఎక్కడ తెలుసండి? మత బోధలోనే ఉన్నాడు. మతం అనే బోధలో ఉన్నవాడు ఎప్పటికీ పరలోకము వెళ్ళడం. ఇది మార్గం. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన బ్రతికేది ఎలా ఉంది? ఆయన బ్రతుకుని ఆధారం చేసుకుని మన బ్రతుకుని మార్చుకుంటేనే మనం పరలోకం వెళ్తామే. కానీ ఇది ఒక మతం అనే భ్రమలో బ్రతికితే కనుక క్రైస్తవుడు పరలోకం వెళ్ళడం. వాడు ఎక్కడున్నట్టు? మతంలోనే ఉన్నట్టు. ఆ మతమే కాదండి. ఆ రోజు యేసు ప్రభు వారిని సిలువేసింది ఎవరు? యోధా మతస్థులు, యూదులు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి యూదులు ఏం చేశారు? యేసు ప్రభువుని సిలువేసేశారు. దేన్ని ఆధారం చేసుకుని సిలువేశారు? మత పిచ్చెక్కి యేసు ప్రభువుని సిలువేశారు. మీరు మతాన్ని ప్రచారం చేస్తున్నారు. మీరు చేసే మతము మంచిది కాదు. ఒకని మీ మతంలో కలుపుడుకుంటకు భూమిని, లోకము, సముద్రమును చుట్టి వచ్చేదరా అని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. ఆ రోజు ప్రశ్నించాడు. అదే ఆయన ఏం చేసిందండి? ఆ వాళ్ళలో గూడు కట్టిపోయింది, ఉగ్రత వచ్చేసింది. మనల్ని చాలా తక్కువగా చూస్తున్నాడు, మనం చేసిన తప్పు అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒక రకంగా సిలువ, ఏదో ఒక రకంగా చంపేయాలనుకున్నాడు. మతం చూపిన ద్వేషము యేసు ప్రభు ప్రాణాలు తీసింది. కానీ ఆయన మాత్రం ఏం చేశాడు? కానీ ఆయన మాత్రం ప్రేమనే చూపించాడు. ఆయన ప్రేమ అనేకులను బ్రతికించింది. మరి మనం మతంలోనే ఉన్నామనుకో, మనం ఏం చూపిస్తాం తెలుసు? మన చుట్టూ ఉన్నవారి మీద ద్వేషమే చూపిస్తాం. మనం మతంలో ఉండకూడదు, క్రైస్తవం మతంలో ఉండకూడదు, క్రీస్తు మార్గంలోకి రావాలి. అప్పుడే అనేకులు ఎడలా మన చుట్టూ ఉన్న సహోదరులు, అన్ని సహోదరులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వారి ఎడల ఏం చూపించగలుగుతాం?
ప్రేమను చూపించగలుగుతా. నా క్రీస్తు ప్రభు ఏదైతే చూపించాడో నేను అది చూపించగలను. హేళన చెయ్యి మనం ఒకరిని చూసి. ఈరోజు అనేకులు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. క్రైస్తవులు హేళన చేసి ఏం పెట్టుకున్నాడు? అనేక పోస్టులు పెట్టుకున్నారు. కానీ నువ్వు నేను అలా చేయకూడదు. చూడు, ప్రేమను చూపించాలి. అలా చూపించాలంటే ఎక్కడికి రావాలి? ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా నేను పరిశుద్ధుడై ఉండాలని ప్రతి దినము మనం ఏం చేసుకోవాలి తెలుసా? సెల్ఫ్ ఎగ్జామ్ అంటది. అంటే నాకు నేను పరీక్షించుకోవాలి. వాక్యం ఎవరినో ఆధారం చేసుకోకూడదు. మనం దేవుడు రాయించి ఇచ్చినటువంటి జీవ గ్రంథం మన ఎదుట ఉంది. ఆయన మాటలు ఉన్నాయి. ఆయన ఎంత గొప్పవాడో రాసిపెట్టి ఉంది. ఏదో వర్తమానాలు ఇనేసి పరీక్షించుకుంటే నీ విశ్వాస జీవితం కట్టబడదు. నువ్వు దానికే బానిసమైపోతావు తప్ప బైబిల్ దగ్గరికి నువ్వు రావు. కొంతసేపు ఉన్నా కానీ ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? బైబిల్ చదవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, అలా పరీక్షించుకుని మనలో మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ఇతరులను విమర్శించేట్టుగా ఉండకూడదు. మన యొక్క విశ్వాస జీవితం మనమే అవతల వ్యక్తి మనల్ని ఏదైతే చూపక ముందే ఆ తప్పు ఏదైతే ఉందో నాలో దాన్ని నేను సరి చేసుకోవాలన్న ఆలోచన మనకు రావాలి. అటువంటి ఆలోచనలోకి వెళ్ళగలగాలి. అది పరీక్ష అంటే. మరొక మాట కూడా చూసుకుందాం. చూడండి, అయితే మనకి ప్రమాణం ఎవరు? ఇప్పుడు మార్గం ఎవరు? ఇప్పుడు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువే తప్ప ఈ భూమి మీద పుట్టిన వాడిని అప్పని నువ్వు ఆదర్శంగా కానీ ఆధారంగా కానీ చేసుకుంటే నువ్వేమవలేవు? పరిశుద్ధుడు అవ్వలేవు. చూడండి, మరొక మాట కూడా చూసుకుందాం. ఐదవది సహవాసం. సహవాసం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సహవాసమును కూర్చున్నటువంటి లోతైన అవగాహన లేక ఈరోజు అనేకులు ఏమైపోతారు తెలుసండి? విశ్వాసఘాతులు అయిపోయారు సహవాసం లేక. ఈ యొక్క సహవాసం లేక అనేకులు ఏమైపోతారు తెలుసా? విశ్వాసఘాతులు అయిపోయారు. గొప్పదనం తెలియలేదు. ఆయన చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థం తెలియలేదు. ఆయన సహవాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ప్రేమ ఏంటో ఏమీ తెలియలేదు. సహవాసంలో గొప్పతనాన్ని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే దీని ఏమన్నా తెలుసండి? సహవాస భోజనం అన్నాడు. రొట్టెలో ఏమన్నాడు? సహవాస భోజనం. అంటే సహవాసంగా కూర్చుని ఏం చేయాలి? ఇప్పుడు భోజనం చేయాలి. అంటే సహవాసంలో ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? ఇప్పుడు భోజనము చేయాలి. ఆయన భోజనంలో పాల్గొన్న మనమందరం ఎందులో ఉండాలి? మళ్ళా సహవాసంలో ఉండాలి. ఏది రోజు ఈ సంఘంలో సహవాసంలో ఉన్నవారు, ఈ యొక్క సంఘంలో సహవాసంలో ఉన్నవారు ఈ యొక్క సహవాస భోజనానికి అందరూ వచ్చారా? రారు. ఎందుకంటే సహవాసం యొక్క గొప్పదనం తెలియదు, అర్థం కాదు. అందులో ఉన్న పరమార్థం అర్థం కాదు. మారు మనసు పని చేశాను, బాప్తిసం తీసుకున్నాను, లోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికేయచ్చు, నేను శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. యేసుక్రీస్తు రెండవ ఎక్కడ లేదా నా ప్రాణం పోవడం వస్తుంది, పరలోకం వెళ్ళిపోతాను భ్రమలో బ్రతుకుతుంది క్రైస్తవం ఈరోజు. అది కాదండి సహవాసం అంటే. సహవాస భోజనం అంటే దాని యొక్క విలువ అర్థం కాలేదు మనకి. అదిగా చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. సారీ 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో తలుపునొద్ద నుంచుడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదము. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువారు చెబుతున్నారు, ఇదిగో నేను తలుపునొద్ద నుంచి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తాడో, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను అతను కలిపి ఏం చేస్తామంటాడా? భోజనం, సహవాసంతో కలిసి ఏం చేస్తారంట? యేసు ప్రభువే మనతో ఉండి భోజనం చేస్తానంటే నాకు ఈ భోజనాలు వద్దు ప్రభువా, లోకం మంచి మంచి విందులు ఉంటాయి ప్రభువా, అయ్యే కావాలి తప్ప నాకు ఈ భోజనము ఎందుకు వద్దు అంటున్నావు?
సహవాసం లేక. ఎందుకు నీకు అర్థం కాలేదు? ఆయన యొక్క గొప్పతనం నీకు అర్థం కాలేదు. ఏమన్నాడు ప్రభు? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసేయాలా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. భోజనం చేస్తే తర్వాత ఏమన్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండబెట్టనిచ్చేదను. ఎవరితో చెప్పిన మాటలు? సంఘములతో ఆత్మ చెబుతున్నా. ఈరోజు సంఘంలో చెప్పిన మాట ఎవరైనా అంటున్నారు? ఎవరికి చెప్పాడు ఈ మాటలు? సంఘాలతో చెప్తున్నాడు. ఆ సంఘంగానే పుడుకోకూడదు అంటారు ఈరోజు. కానీ నీకు లైవ్ లో వస్తామని మెసేజ్లు సంఘం అవసరం లేదు, సహవాసం అవసరం లేదు అంటండి. చూడండి ఎలా ఉంది. మాకు సంఘం వద్దు, సహవాసం వద్దు, మాకు వాక్యం తెలిసిపోయింది కాబట్టి మేము మా భక్తి జీవితంలో ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఒక గొప్ప మాస్టర్ గారు ఉంటారు దైవజనులు, ఆయన వాక్యం పెట్టుకుంటాం, ఆదివారం మా కుటుంబం అంతా కూర్చుని వేస్తాం. మరి సహవాస భోజనం వద్దా? ఆయనతో రిలేషన్ అలా వచ్చేస్తే అసలు సంఘాలే అవసరం లేదు, సంఘం కట్టుకోక్కర్లేదు, చర్చిలు కట్టుకోక్కర్లేదు. అదే సహవాసం అయితే అసలు చర్చితో పని లేదు, సహవాసంతో పని లేదు. ఎవరింటి దగ్గర మొబైల్ ఆన్ చేసుకుంటారో ఎవరో ఒకరు చెప్తారు, ఇది అయిపోయింది. దాన్ని బట్టి నీ భక్తి జీవితం కట్టబడుతుందా? కానీ నీకేదైనా పోయే కాలం వచ్చింది, నీకు రోగం వచ్చింది అంటే నువ్వు ఎవరైతే యూట్యూబ్లో మెసేజ్లు చూసి నీ భక్తి జీవితాన్ని కట్టుకున్నాను అంటున్నావో ఆడొచ్చి నీకు ప్రార్థన చేస్తాడా? ఆడొచ్చి నీకు సహకారిగా ఉంటాడా? ఆడొచ్చి నీ యొక్క ఆపదలో ఇబ్బందిలో నీకు హెల్ప్ చేసేవాడిగా ఉంటాడా? నీ కుటుంబ సభ్యుడిగా ఉంటాడా? ఏదండి, ఎక్కడ ఉందండి ఈరోజు? చూడండి, వినొద్దని నేను చెప్పట్లేదు, అదే ప్రాధాన్యతకి ఇచ్చి దీన్ని మానేశ్వరుడి గురించి చెప్తున్నాను నేను. అంటే అలాగని ఎక్కువగా వెళ్ళామనుకో సంఘం విలువ తెలదో, సంఘం గొప్పతనం నీకు అర్థం కాదు. సహవాసం గొప్పతనం అర్థాలు. ఆయన ఏమంటాడు? తలుపు తట్టుచున్నాను, తలుపు తీయండి. నాకు వద్దు ప్రభు, నువ్వు రావద్దు అంటున్నాను. నీతో మాకు స్నేహం అవసరం లేదు, నీతో మాకు సహవాసం అవసరం లేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం చేస్తున్నాం, ఎవరైనా వచ్చారనుకో మన ఇంటికి, అంటే వచ్చారనుకోండి, భోజనం చేస్తున్నాం, లేచిపోతామా? వెళ్తామా? అదే బాగా నీకు కావాల్సిన బాగా దగ్గరోడు, బంధువు, చాలా క్లోజు, అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు బయట కూర్చోబెడతావా? భోజనం చేస్తున్నానండి బయట కూర్చోండి అంటావా? రండి వచ్చి కూర్చోండి భోజనం చేయండి అంటావా లేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది మాట? ఆయనకి నీకు ఉన్నటువంటి రిలేషన్ అలాంటిది. అర్థమైంది ఆ మాట? నేను చెప్పడానికి రాంగ్గా చెప్పానా? ఎవరో ఒకరు వచ్చారనుకోండి, నీ మీద నీతో పని ఉంది, లేకపోతే నీ దూర బంధువు వచ్చాడు, భోజనం చేస్తాం అనుకో, ఆయన కూర్చేసి బయట కూర్చోబెడతాం. లోపలికి రమ్మని భోజనం చేస్తుంటే మన యొక్క ఆచారం ఏంటి? చూడకూడదు, ఎవరు యొక్క ఆచారం మనం భోజనం చేస్తున్నప్పుడు చూడకూడదు అనుకో. అది నీ బాగా దగ్గర బంధువు వచ్చాడు అనుకోండి, బాగా కావలసిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, స్నేహితుడు వచ్చాడు అనుకోండి, ఏమన్నా రెండు కూర్చోండి ఆయనకు కూడా ఒక ప్లేట్ పెట్టి భోజనం పెట్టి కలిసి చేస్తాం, ఇద్దరు కూర్చొని చేస్తాం. అవునా కదా? రండి భోజనం చేసినా చేయలేదా? రండి కూర్చోండి. అవునా? దేని బట్టి వచ్చింది ఈ మాట? ఆయనకి నీకు మధ్య ఉన్నటువంటి బంధం, సహవాసం. వద్దు అంటున్నావు అంటే, బయట కూర్చో అంటున్నావు అంటే ఏం లేదు, నీకు ఆయనకి మధ్య సహవాసం లేదు. ఇది తేడా. నీకు ఆయనకి సహవాసం ఉంటే రండి లోపలికి కూర్చొని మాతో పాటు భోజనం చేయండి అంటాం. అదే సహవాసం లేదు, దూరం వాడు ఎక్కడో ఆదివారం కంటి చూపు చూసేస్తాం, చూసారా? చర్చికి వచ్చినట్లుగానే ఆదివారం కూడా రావట్లేదు అని చాలా మంది ఈరోజు. అలాంటి వారు ఎవరో దూరపు బంధువు, దూరపు స్నేహితులు వచ్చాడు అనుకోండి, కూర్చోండి బయట కూర్చోబెడతాం. అవునా? మనతో పాటు భోజనం చేసే స్థితికి ఆయన మనం తీసుకోగలుగుతున్నామా? తీసుకోండి. అలాగే ఈరోజు క్రైస్తవ్యము ఎవరైతే క్రీస్తు ప్రభుతో సహవాసంలో ఉంటుందో ఆయనతో పాటు ఏం చేస్తుంది?
ఆయనతో పాటు ఏం చేస్తుంది? భోజనం చేస్తుంది. ఈ యొక్క సహవాస భోజనంలో కూడా ఏం చేస్తుంది? పాల్గొంటుంది. ఎవరైతే క్రీస్తుని దూరంగా ఉంచుతున్నారో వాళ్ళు సహవాస భోజనంలోనూ పాల్గొనలేరు, ఆయన భోజనంలోనికి ఆయనతో పాటు భోజనం కూడా చేయలేరు. ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకేమనంటే శేషు అలా దూరం ఉండి సహవాసంలో లేకుండా నా భక్తి జీవితం నేను కట్టుకోగలను నువ్వు అనుకుంటే అది నీ ప్రేమే అవుతుంది. యోహాను సువార్తలో ఏమన్నా చూడండి, 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నా యందు. ఏం చేయాలంట? మనం ఎవరి యందు నిలిచి ఉండాలంట? నా యందు, ప్రభువునందు నిలిచున్న వాడిలో మాత్రమే ఎవరు నిలిచుంటారంట? యేసు ప్రభు ఉంటాడంట. నీలో నాలో యేసు ప్రభు లేరు అంటే జీవించువాడు ఇక నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడనే మాట మనం చెప్పలేకపోతున్నామంటే మనలో ఎవరు లేరు? క్రీస్తు లేడు. అంటే క్రీస్తు లేడు అంటే కారణం ఎవరు? మనము ఆయన యందు నిలిచి ఉన్నట్లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసండి? చదవడం తర్వాత, తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదు. ద్రాక్ష తీగ ఉందండి, ద్రాక్ష వల్లితో ఉంటే అంటే ఆ యొక్క మొక్కతో ఉంటేనే ఫలాలు ఇస్తుంది. కానీ కట్ అయిపోయింది అనుకోండి, తీగిని మొక్కకి సెపరేట్ అయిపోయింది అనుకోండి, ఫలిస్తుందా? ఫలాలు ఇస్తుందా? ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ఫలించట్లేదంటే యేసు ప్రభువులో లేడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లితో కలిసి ఉంటేనే మీరు ఫలాన్ని ఇస్తారే తప్ప ద్రాక్షావల్లికి వేరుగా ఉంటే ఏ ఫలాన్ని మీరు. ఈరోజు సహవాస భోజనాలు కూడా ఇష్టపడట్లేదంటే, సహవాస భోజనంలో కూడా లేవంటే నువ్వు ఎవరితో సహవాసంలో లేవు? క్రీస్తు ప్రభుతో సహవాసంలో లేవు. ఈరోజు సహవాస భోజనానికి రాని వారు చూసారా? వాళ్ళు ఎవరిలో లేరు, ఎవరితో లేరంటే యేసుక్రీస్తు ప్రభువుతో లేరు. ఆ ద్రాక్షవల్లితో వాళ్ళు తీగులుగా ఉన్నారు, కానీ కట్ చేసేసుకున్నారు. వాళ్ళే మాకు ఫలించిన అవసరం లేదు. ఫలించగానే కట్ చేసుకున్నారంటే ఏమవుతుంది? కొన్ని రోజులకి వాడిపోతుంది. వాడిపోతే తర్వాత ఏం చేస్తావు? ఇంటికాడ పెట్టుకుంటావు. దాన్ని తీసి ఎక్కడ వస్తా? అగ్నిలో పాడేస్తావు, కాల్చి పాడేస్తావు. అంతే. పాదు ఎదిగిపోయిందండి, ఎండిపోయిందండి, అలాగే పెట్టుకుని ఉంటాము. ఎండిపోయిన పాదుని పీకి పాడేస్తావా? యేసు ప్రభువు కూడా అంతే. నువ్వు ఆయనలో ఉంటే, ఆయన యొక్క సహవాసంలో ఉంటే నువ్వు ఫలిస్తావు. సహవాసంలో లేక వేరుగా ఉండి నేను ఏదో చేయాలనుకుంటే నువ్వు ఎప్పటికీ ఫలించవు. ఇది అర్థం కావట్లేదు. సహవాస భోజనం అంటే ఏంటి, బలం అంటే ఏంటి అర్థం కావట్లేదు. ఎత్తుకొని తీసుకున్నా వెళ్ళిపోతున్నాం. ఆయనలో ఉంటున్నావా? కొంచెం వాక్యం తెలిసిన వాడు తీసుకోవడం మానేస్తున్నావా? ఆయనలో ఉంటున్నావా? ఉన్నాం. ఎప్పుడైతే నీ యొక్క సహవాసంలో లేవో ప్రభు ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు. ఎండిపోయింది తీగే తీసి మనం ఎలా పాడేస్తాం? ఆయన కూడా ఏం చేస్తాడు? ఇంకా పక్కకే పెట్టేస్తాడు. అందుకేమన్నాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తర్వాత ఏమన్నా? ఎవడు నా యందు నిలుచునో నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. చూడండి ఏమన్నాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నా యందు నిలిచి ఉండును, నా యందు నిలిచి ఉండు, నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమన్నాడు? మీరేమి చేయలేరు. నా మాట కాదు, ప్రభు చెప్తున్న మాట. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఏమి చేయలేరు. నీలో తెగులు ఉంది అనుకోండి, తీగలు మనం ద్రాక్షవల్లి ఉంది, తీగలు ఉన్నాయి. తీగలు వచ్చింది అనుకోండి, ఆ తీగలో ఉన్న తెగులు పోవాలంటే ద్రాక్షవల్లితో కలిసి ఉంటేనే కొట్టిన మెడిసిన్ ఏమవుతుంది? పని చేస్తుంది. వేరైపోయిందనుకో తీగ, మెడిసిన్ కొట్టిన ఉపకారం ఉంటుందా? ఉండదు. ఫలించడానికి అయిపోయింది, ఎండిపోయింది అంతే.
ఎంత జాగ్రత్తగా ఆలోచించారో చూడండి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయాలని చెప్పంతే అసలు సమస్య లేదు. ఈరోజు బాప్తిజం తీసుకుని సంఘానికి రాకుండా, సహవాసానికి రాకుండా, సహవాస భోజనంలో పాల్గొనకుండా ఇష్టానుసారంగా బ్రతికేస్తే మీరు ఎప్పటికీ ఫలించలేరని చెప్తున్నాడు. మీరు ఎప్పటికీ ఫలించరు, ఎండిపోతారు కొంతకాలానికి. నీలో అనేకమైన దురాశలు వచ్చేస్తాయి, అనేకమైనటువంటి ధనాపేక్ష వచ్చేస్తుంది, నీలో అనేకమైన అపవిత్రాత్మలు నీలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఎప్పటికీ నువ్వు ఫలించు. నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. ఒకవేళ చేయాలనుకున్నా అదంతా భౌతిక సంబంధం వరకే తప్ప ఆత్మీయ జీవితానికి మాత్రము మంచిది. అందుకే మరొక మాట ఈ సహవాసం గురించి మాట్లాడుతూ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఏమన్నాడు చూడండి, సహవాసం గురించి మాట్లాడుతూ ఆయన వెలుగులోనున్న ప్రకారము. ఎవరంట వెలుగులో ఉన్నది? ఆయన. యేసు ప్రభు ఎలా అయితే వెలుగులో ఉన్నాడో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము. దేవుడు అంటేనే ఎవరు? వెలుగు. ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన అంటే ఎక్కడ నడాలంట? వెలుగులో నడాలంట. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. అంటే నువ్వు ఆయనతో నడిస్తే ఎక్కడ ఉన్నట్టు? వెలుగుతో ఉన్నట్టు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఎక్కడ ఉన్నట్టు? వెలుగుతో ఉన్నట్టు. అలా వెలుగులో ఉంటే, అలా సహవాసంలో ఉంటే ఏం చేయబడుతుందో తెలుసండి? అన్యోన్య సహవాసము కలవాలనే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనకు ఒక తెగులు వచ్చింది. ఇప్పుడు ఆ తెగులు పోవాలంటే ఏం చేయాలంట? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులోకి నడవాలి. ఆయనతో కలిసి సహవాసం చేస్తే ఏమవుతుందంటే అప్పుడంట బాప్తిజం తీసేసి లోకంలో బ్రతికేస్తే, లోకంలో తిరిగేస్తే నీ పాపాలకి ఏం లేదు, క్షమాపణ లేదు. అప్పుడు అన్నాడు చూడండి, ఆ మాట చాలా ఇంపార్టెంట్. అన్యోన్య సహవాసం కలవాలండి. అన్యోన్య సహవాసం అంటే కొత్తగా పెళ్ళైన నవదంపతులు ఉంటారు చూడండి, ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండగలరా? ఉండలేరు. అటువంటి సహవాసం, అటువంటి ప్రేమ ప్రభుతో నీకు నాకు ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ ఉండాలి. ప్రభు వచ్చే వరకు ఉండాలి, నువ్వు చచ్చే వరకు ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలం దూరం ఉంటే అది పనిచేయదు. అందుకేమన్నా అన్యోన్య సహవాసము గలవారై ఉండిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రతి పాపము మనల్ని ఏం చేస్తుందంటే, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా కదా మన పాపాలు పోతాయి. మరి ఇదేంటి? అన్యోన్య సహవాసంలో ఉంటే ప్రతి పాపము కూడా ఏమవుతుంది అన్నాడా? పాపం సహవాసం ద్వారానే తొలగిపోతుంది అన్నాడు. ఏంటి? ఆలోచించాలి. అంత మాట అక్కడ ఆగిపోయి బాప్తిజం తీసుకెళ్ళి చాలా మంది ఈరోజు పెళ్లి కోసం బాప్తిజం తీసుకున్నారు. ఈరోజు ఏ కారణంలో బాప్తిజం తీసుకున్నారో లోకంలో కలిసిపోతాడు. కేవలం నెలకోసారి ఇచ్చేవారి దగ్గరికి నెలలో ఒక పూట వెళ్తాడు, ఒక గంట కూర్చుంటాడు, ఆ బలి ఇచ్చే సమయానికి వస్తాడు, బాగా తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇదేమవుతుందో తెలుసా? ఒక ఆచారమే అవుతుంది కానీ ఆజ్ఞగాను ఆయన సహవాసం నుండి తీసుకున్నట్టు అవుతూ, కానీ ఆయన సహవాసంతో ఉండి తీసుకున్నట్టు అవుతూ ఏమవుతుంది? అరుకునేవాడు వచ్చి ముద్దెట్టామన్నట్టు అవుతుంది. ఎప్పుడు కేవలం బలం మాత్రం వచ్చి చెయ్యట్టే వరకు ఏం చేస్తున్నట్టు? సహవాసంలో ఉండవు, పనిలో ఉండవు, ఏమి పట్టించుకోవు. ఆ టయానికి వచ్చేసి ఎలా కూర్చుని ఎలా వేస్తే నువ్వు బెచ్చగడుతో సమానం. ఆయనతో సహవాసంలో లేనట్టు. నువ్వు రాజుని చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బెచ్చగారికి మనం బెచ్చ వేస్తూ ఉంటాం, ఆయన మనతో సహవాసం చేస్తున్నాడా? చేయడు. కానీ ఏం చేస్తావు? మనకు కలిగిన దాన్ని బట్టి మన దగ్గర ఉందనుకో, ఆ సమయంలో ఎంతో కొంత ఇస్తాం, చేయాలన్నాడు. కాబట్టి
అలా ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే ఆ సమయానికి వచ్చి ఒక అరగంట పోగంట కూర్చుని ఎలా చేయి ఆపేస్తాం, అలా తీసేసుకున్నాం, పర్లోకం వెళ్ళిపోతాం. ఏది సహవాసం? ఏది నీ పాపానికి ప్రాయశ్చిత్తం? ఏది? నువ్వు ఆయనతో ఉంటేనే కదా ఆయన ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు ఆయనతో ఉంటే కదా, ఆయనతో సహవాసం చేస్తేనే కదా ఆయనే నువ్వు అవుతావు. అవునా కదా? నువ్వేమవుతావు? ఆయన అవుతావు. ఎలాగా సామెత? ఆయన సహవాసం చేస్తే ఆయనే వీరవుతారంట. మరి ప్రభుతో సహవాసం చేస్తేనే కదా నువ్వు ప్రభులా మారగలవు. ప్రభుతో సహవాసం చేయకుండా నేను వేరుగా ఉంటాను, నేను ఏదో చేస్తానంటే నువ్వు ఎప్పటికీ ప్రభులా మారగలవు. ఆలోచించండి. కానీ ఆలోచించండి. ఈ యొక్క సహవాసం యొక్క గొప్పతనం తెలియక చాలా అపార్థం చేసుకుని క్రైస్తవం ఎక్కడ బతుకుతుంది తెలుసా? మతం అనే మత్తులో బ్రతుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మతం అనే మత్తులో మనం బ్రతికినంత కాలము కూడా క్రీస్తు మన యందు ఉండడు. ఆయన మార్గాన్ని గుర్తిరిగి ఆయనలో మనం నిలిచుంటే తప్ప ఆయన మనలో నిలిచోడు. ఆయనతో సహవాసంలో ఉంటే తప్ప ఆయనతో మనం సహవాసము చేయలేము. నా యందు క్రీస్తు జీవించడు, నేనే జీవిస్తాను. ఆయనతో సహవాసం అనుకోండి, నేనే జీవిస్తాను తప్ప నా యందు క్రీస్తు జీవించాడు. కానీ భక్తుల జీవితాన్ని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ వాళ్ళలో ఎవరండి కనిపిస్తున్నారంటే ప్రభు కనిపిస్తున్నాడండి. పౌలంటే అది ఏమన్నా, ఇక నువ్వు జీవించే వాళ్ళని నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఏది? ఎక్కడుంది ఈ యొక్క గట్స్? ఎక్కడుంది? మనం అలా చెప్పడానికి ఆధారం ఏది? అది ప్రతి దినము మనం పరీక్షించుకొని ప్రతి దినము సహవాసంలో ఉండాలి ప్రభువుతో. ఎప్పుడు ఎక్కడ సహవాసం కూడుతుంటే అక్కడికి వెళ్ళాలి. కానీ వెళ్ళం. ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎక్కడెక్కడో పేరెంటాలకు వెళ్తాం, ఎక్కడెక్కడో విందులకు పరిగెడతాం. కానీ పక్కన ప్రార్థన చేస్తుంది రమ్మంటే సిగ్గులో మానేసేవాడు అక్కడ, వంకెకి మానేసేవాడు అక్కడ. కానీ ఈరోజు సెల్లతో సహవాసం చేసేవాడు ఎక్కువయ్యాడు, కానీ ప్రభుతో సహవాసం చేసేవాడు ఎవరు లేరు. నువ్వు సెలవుతో సహవాసం చేస్తే కొంతకాలానికి ఏమైపోతావు? సెలవులా మారిపోతావు. నువ్వు కూడా ఆ సెలవులు ఏమవుతాయో నీ బ్రతుకు నిండా అయ్యే ఉంటాయి తప్ప ప్రభు నీలోకి నాలోకి రాను. అటువంటి సహవాసాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా చాలా విలువైంది సహవాసం. ఈ యొక్క సహవాస భోజనం కూడా అంతే విలువైనది. సహవాసంలో ఉన్నవాడు ఏం చేసుకోవాలి? సహవాస భోజనం తీసుకోవాలి. కానీ ఏదో అరగంట వచ్చి లాస్ట్ వచ్చి చేయి కాపేస్తే సమస్య లేదు. అసలు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ప్రతి వారము ఎప్పుడైతే సంఘంగా కూడుకున్నప్పుడు ఖచ్చితంగా సహవాసంలో రావాలి. ఈ యొక్క సహవాసం ఏ కార్యక్రమం జరిగినా సహవాస గుడిలో రావాలి. ఆయన యందు ఉంటేనే ప్రభు వల్ల తీసుకోలేదంటే తీసుకోలేదు. సమస్య లేదు. నీలో పాపాలు ఉన్నాయా? ఆయనతో సహవాసంలో ఉండు, అప్పుడు పవిత్రపరచబడతాయి. అప్పటి వరకు నువ్వు దినదినము నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నీ పాప జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని సిలువ వేసుకుంటూ ఆయన నీ యొద్ద ఏర్పడే వరకు నువ్వేం చేయాలి? కష్టపడాలి. నిన్ను నువ్వేం చేసుకోవాలి? సిలువ వేసుకోవాలి. నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి నేను హ్యాపీగా బ్రతికించనుకోకూడదు. ఆయన సిలువ వేయబడిన ప్రకారమే మనము ప్రతి దినము సిలువ వేయబడాలి. ఇటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. మరొక మాట కూడా చూసుకోదాం. చూడండి, ఆయన మరణాన్ని బల తీసుకున్నప్పుడు ఏమన్నా? ఆయన మరణాన్ని ప్రచురించాలి. బల తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలట? ఆయన మరణాన్ని ప్రచురించాలి. జాగ్రత్తగా వినండి. క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణం ఏంటి? సువార్త. ఆయన మరణం ఏంటి? సువార్త. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను, మృతి పొందెను, సమాధి చేయబడెను. తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి ఆయన కేపాకును తరువాత
12 కనబడిన. ఏమన్నాడు చూడండి, నువ్వు బలలో పాల్గొంటున్న మనమందరము ఆయన మరణాన్ని ప్రోత్సహించమని చెప్పాడు. ఏంటి ఆయన మరణం అంటే? ఆయన ఏం చేశాడో తెలుసండి, క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. చెప్తున్నామా మనం? ఆయన లేఖనుల ప్రకారం మా పాపముల నిమిత్తం క్రీస్తు పరువు నా కొరకు చనిపోయాడు. చనిపోయిన ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఆయన లేఖనాల ప్రకారముగా 3వ దినాన లేపబడ్డాడు. ఇది సువార్త. చెప్తున్నావా? ఈ లోకంలో ఎవరైనా చనిపోయిన వాడు మరణాన్ని చేయించి పరలోకం వెళ్ళిన వాడు ఎవరైనా ఉన్నాడా? అడగండి ఎవరిని. లేఖనాల ప్రకారముగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. లేఖనముల ప్రకారముగానే ఆయన నా పాపముల కొరకు శిలువలో మరణించాడు. లేఖనముల ప్రకారముగానే 3వ దినాన సమాధి చేయబడ్డాడు. మరలా 3వ దినాన లేపబడ్డాడు. ప్రచురించండి. ఎక్కడ ప్రచురిస్తాము? ఏది ప్రచురించాం? మన స్థితి ఎక్కడుంది? మన ఆలోచన విధానం ఎటు వెళ్తుంది? అసలు మన భక్తి జీవితం నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ఆయన కొరకు కృతజ్ఞతార్పణగా నన్ను నేను బలిగా అర్పించుకోవాలని ఆలోచన ఉంటే మొదట అన్ని విషయాలు మనం నెరవేర్చుకోగలుగుతాం. చివరిగా చూసుకుందాం. చూడండి, ప్రభు వచ్చే వరకు అనే మాట చూసుకుని ఏం చేయాలండి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తూ ఉండాలి. ప్రభు వచ్చే వరకు అంటే ఎలా ఉండాలి? మనం వచ్చే వరకు అంటే నిరీక్షణతో ఎదురు చూడాలి. అవునా కదా? నిరీక్షణ మరణాత అని చెప్తాం కదా, దాని అర్థం ఏంటి? ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అన్నామంటే నువ్వేమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మాట చాలా ఇంపార్టెంట్. నిరీక్షణకి సిద్ధపాటుకి వ్యత్యాసం ఏంటంటే, నిరీక్షణ దేని ఆధారం చేసుకుని ఉంటుంది? సిద్ధపాటుని, ఎదురు చూపు వస్తున్నాం అనుకోండి. ఎవరైనా బంధువులు వస్తున్నారని చెప్పారనుకో, మీ ఇంటికి ఎవరో దూరం చొప్పున వస్తారని చెప్పాడు. శుభ్రంగా అన్నిటిని రెడీ చేసి ఇల్లంతా చక్కబెట్టి నీటిగా ఉంచి మీరు కూడా చక్కగా రెడీ అయ్యి అన్నిటినీ సిద్ధపరుచుకుని ఉంటారా? ఉండరా? అంటే ఏం చేసినట్టు? సిద్ధపడి ఉన్నారు. వస్తే రాని అంత నీట్గా ఉంది, ఓకే పర్వాలేదు. ఎక్కడ ఏది కూడా ఏదైతే చూపించేదిగా లేదు. చాలా నీట్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. అన్ని చక్కగా అన్నిటినీ అరేంజ్ చేసి ఉంచాం. సిద్ధపడి ఉన్నాం. రావట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఆయన రావట్లేనప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కదా? వచ్చిన తర్వాత సిద్ధపరుస్తామని వస్తున్నారని తెలిస్తే ఏం చేస్తాం? అన్ని సిద్ధపరుచుకుని ఉంటాం. ప్రభు వచ్చే వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి అంటే కనుక, ఎదురు చూపు ఉండాలంటే కనుక నువ్వేమై ఉండాలో తెలుసా? సిద్ధపడి ఉండాలి. నువ్వేమై ఉండాలి? సిద్ధపడి ఉన్నావు. మనం ఈరోజు ప్రభువా రమ్ము అని చెబుతున్నాం. మనం ఆయన వస్తే సిద్ధపడకుండా వచ్చామనుకోండి, మనం ఎక్కడ ఉంటాం? ఆలోచించాలి. ప్రభువా రమ్ము అని పిలుస్తున్నాం. మనము సిద్ధపడి ఉన్నామా లేమా? ఎలా ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం సిద్ధపడి లేకుండా ప్రభుని పిలుస్తున్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ ఆయన వస్తాడు కాబట్టి బలలో పాల్గొంటున్నాం కాబట్టి నేను ఎక్కడి నుంచి అయినా ఖచ్చితంగా వస్తానన్న ఆయన రాకమాలిన పాట చదువుకుంటారు కదండి మీరు. వస్తానన్న ఆయన రాకమాలిన చదువుకుంటాం కాదు, సిద్ధపడి ఉండాలి. కానీ వస్తానన్న ఆయన రాకమాలని చెబుతున్నా, మరి వస్తాడని తెలిసి సిద్ధపాటు. అది సిద్ధపాటు ఉందా మనకి? నిరీక్షణ ఉందా? ఎదురు చూపు ఉందా? నువ్వు ఎదురు చూడాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. మరి ఏది? ఆయన వచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎందుకు సిద్ధపాటు లేదు. ఒకవేళ నువ్వు చూస్తే, నువ్వు అలా పిలవగలిగితే, అంత గట్స్ నీకుంటే నువ్వేమవ్వాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకొని మనం పరీక్షించుకుని మనం ఎలా ఉన్నాం అనేది మనం చూసుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఇక ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహం
ఇట్లు ధైర్యము కలిగి ప్రభు బలలో పాల్గొంటున్న మనము ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు ఉంటే కనుక ధైర్యం ఉంటుంది. అంటే వస్తున్నారు ఎంతమంది వచ్చినా పర్లేదు, మేము రెడీగా ఉన్నాం పెట్టడానికి, అవును కదా. అసలు పెట్టడానికి రెడీగా లేము, సిద్ధపడలేము. వచ్చేస్తున్నారంటే మాకు ఏం పడుతుంది, భయం. కానీ ఒకవేళ బంధువుల విషయం అంత భయపడుతున్నాం, మరి ప్రభు వస్తాడని చెప్పాడు. వస్తాడని ఆయన ఖచ్చితంగా వస్తాడు కదా. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు కదా. మరి నువ్వు ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువద్ద నివసించుటకు ఇష్టపడుతున్నారా? చూడండి, ఇట్లు ధైర్యము కలిగి ప్రభువద్ద నివసించడానికి నేను ఇష్టపడుతున్నానంటే ఆయన ఏమన్నట్టు? సిద్ధపడి ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడు? మరణానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణం అంటే భయం ఉందనుకో, మనం సిద్ధపడలేవు. నువ్వు సిద్ధపడి ఉంటే మరణం వచ్చినా పర్వాలేదని ధైర్యం నీకు ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరితో ఉంటావు? మరణం వస్తే ప్రభుతో ఉంటావు. ఒకవేళ ఆయన వస్తే నువ్వు ఎవరితో ఉంటావు? ప్రభుతో ఉంటావు. అయ్యో బాబు ఆయన వచ్చాడంటే నేను నరకానికి వెళ్ళిపోతాను అనే ఆలోచన మనకుంటే ఎక్కడ ఉన్నట్టు? ఇంకా సిద్ధపడి అంటే సిద్ధపాటు ఉండాలి మనందరికీ కూడా. సిద్ధపాటు లేకుండా బ్రతికేమంటే నిత్య నరకానికి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. సిద్ధపడాలి. ఆయన వచ్చే లోకం మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సిద్ధపాటుకి ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపాటుగా ఉండాలన్నట్టు చదవమ్మా. ఇష్టపడుచును కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలై ఉండాలని మిగులు అపేక్షించుచున్నాము. దేహమందున్నను దేహానికి వెలుపల అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయినాను ఆయనకి ఇష్టలై ఉండాలి. మీరు దేహంలో ఉన్నారు కాబట్టి ఎవరికి ఇష్టలై ఉండాలి? సిద్ధపడి ఉండాలంటే ప్రభువుకి ఇష్టలై ఉండాలి, ప్రభు మెచ్చేవారై ఉండాలి, ప్రభువుకి నచ్చేవారై ఉండాలి. అలా ఉండగలిగితేనే నువ్వు దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. లేదనుకోండి, మనం భయంతో బ్రతుకుతున్నంత వరకు ఈ క్రైస్తవ జీవితానికి అర్థం ఉండదు, పరమార్థం కూడా ఉండదు. అంటే ఎవరికి ఉపకారం కాదు అలా బ్రతికేస్తే కనుక. మనం అలా ఉండకూడదని ప్రభు పేరట కోరుకుంటూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. నా యెడల ఉపచర్యలో ఉన్న కొదువ తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తం సావులకు సిద్ధపడి ఉన్నది కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని గలపరు. చావు కంటే మాట ఏదో పట్టడు, చావు కూడా సిద్ధపడిపోయాడట. పౌలు గారి పరిచర్యలో సహకారిగా ఉన్న అతను ఎలా ఉన్నాడంట? అక్కడ పౌలు మాత్రమే కాదు, పౌలు గారి పరిచర్యలో సహకారిగా ఉన్న ఆయన ఎలా ఉన్నాడంటే చావు కూడా సిద్ధపడిపోయాడంట. అంటే చచ్చిపోతే నేను ప్రభునందుకే ప్రభు దగ్గరికే వెళ్తాను. ఈ గట్స్ ఉన్నాయి మనకి. ఇటువంటి విశ్వాసం ఉందా మనకి? ఇటువంటి భక్తి జీవితం ఉందా మనకి? ఎన్ని ఏళ్ళు గడిచిన మనలో ఏం లేదు, మార్పు లేని జీవితమే. అలా బ్రతికినంతకాలం ఇది భౌతిక సంబంధమైనది కాదు. ఈ భౌతిక సంబంధం ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా పోతాయి. లేదా నీ యొక్క ఆత్మీయ జీవితానికి అవసరం అంటే కనుక ప్రభు ఖచ్చితంగా వారిని ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా బలపడడం ఆయనకి కావాలి. చావుకు సిద్ధపడిపోయాడంటే అండి, చావుకు సిద్ధపడ్డాడంటే ఎలా ఉన్నట్లు? ధైర్యం కలిగి బ్రతుకుతున్నాడు దేవుని యొక్క పనిలో. మరి మనం దేవుని పనిలోకే రాం, దేవుని ఆరాధనకే రాం, సంఘ గుడిలకే రాం, సహవాస భోజనంలోనే పాల్గొనం, ఏది చేయము. ఎలాంటి అసలు మన భక్తి జీవితం ఏంటి? అసలు ఏ స్థితిలో ఉంది? మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకొని ప్రతి దినము. క్రైస్తవం అంటే ఏదో ఒక మతమని బాప్తిసం తీసేసుకుంటే పరలోకం వెళ్ళిపోతుంది భ్రమలో ఉన్నంత కాలము కూడా నీ వల్ల దేవునికి ఉపకారం ఉండదు, సమాజానికి కూడా ఉపకారం. ఒకవేళ అలాంటి వాళ్ళందరూ ఎందుకు ఇది కష్టపడాలి? పడవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన బలలో పాల్గొంటున్న మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒకటి, కృతజ్ఞతార్పణ కలిగి బలలో పాల్గొనాలి. అంటే మన జీవితమే సజీవ యాగముగా ఆయనకి
సమర్పించుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెలోను ద్రాక్షరసంలోను పాలు పంపులు అంటే శరీరంలోను రక్తంలోను పాలు పంపులు తీసుకున్నాం. ఇకను పాపం వల్ల వెళ్ళడానికి వీలు లేదు. సహవాసంలో ఉంటున్నాం, ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి. సహవాసంలో లేకుండా ఉంటే కనుక మనలో ఆయన ఉండడు. ఆయన మరణాన్ని ప్రచురించాలి. మనం అన్నిటినీ చేసుకుని ఏం చేయబడాలి? సిద్ధపడి ఉండాలి. ఆయన వస్తున్నా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదని సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ ఇక నుంచి అయినా ఈ రొట్టె అంటే ఏదో రొట్టె ముక్కగా కాదు, ఆయన శరీరం అని గుర్తిరగండి. మీకు ఎవరు గుర్తు రావాలి? రొట్టె తీసుకున్నప్పుడు క్రీస్తు యొక్క శరీరం గుర్తుకు రావాలి. ఆయన శరీరం అని నేను ఏం తీసుకున్నాను? పాలు పంచుకుంటున్నాను. ఆ ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు ఏం గుర్తుకు రావాలి? రక్తం, క్రీస్తు యొక్క రక్తం గుర్తుకు రావాలి. ఆయన రక్తంలో పాలు పంచుకుంటున్నాను కాబట్టి ఎలా ఉండాలి? ఇలా పరీక్షించి నేను తీసుకుంటున్నాను, ఇదిగో ఎలా ఉండాలి అని ఆలోచన కలిగి ఇక నుంచి అయినా సరే నేను ఏం చేయాలి? నన్ను నేను సిద్ధపరచుకోవాలని ఆలోచన కలిగి మనమందరం భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో బలపడాలని ప్రభు పేరట కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మాట్లాడుతండి, మీ పరిశుద్ధమైన నివృత్తమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ప్రతి దినము ప్రతి వారము తండ్రి నాయన బలలో పాల్గొన్న మేమందరము కూడా తండ్రి నాయన ఈ యొక్క సహవాస భోజనంలో పాల్గొనడానికి కృప చూపించండి. ఏ చెయ్యి అయితే ఇంకా యొక్క సహవాస భోజనములో చేయబెట్టలేనిదిగా ఉందో తండ్రి, ఆ చెయ్యని చిత్తమైతే తండ్రి ఈ రోజు యొక్క సహవాస భోజనంలో కావడానికి మీరు కృప చూపించండి. ఏ చెయ్యి అయితే ఇంకా వెనకడుగు వేసేదిగా వారి జీవితాన్ని బట్టి ఉందో తండ్రి నాయన, వారి హృదయాన్ని తండ్రి నాయన నీతో సహవాస భోజనంలో ఉండడానికి వారికి కృప చూపించండి, బలపరచండి. నీతో సహవాసంలో ఉండడానికి మీరు తగిన సహాయం దయచేయండి. ఇక్కడ అనేకమైన బిడ్డలు తండ్రి నాయన బాప్తిస్మల కార్యక్రమంలో పాల్గొని ఈ ఒక్క దినము కూడా తండ్రి నీకు ప్రాధాన్యత ఇచ్చి నీ యొక్క సహవాసంలో కూడుకోవాలని దేనస్థితిలో ఉన్నారు తండ్రి నాయన. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని కూడా యొక్క సహవాస భోజనంలోను నీ యొక్క సహవాసంలో ఉండడానికి కృప చూపించండి, బలపరచండి తండ్రి నాయన. ఇంకా అనేకమైనటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకొని వారి హృదయాన్ని తండ్రి నాయన వారిని కూడా నీ కుమారుని క్రీస్తు స్వరూపంలోకి మార్చుకోవడానికి మారు మనసును దయచేయమని, నీ పనిలో ముందుకు నడిపించమని, తోడు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మా చుట్టూ ఉన్న సహోదరులు, బంధుమిత్రులు, స్నేహితులు, అన్ని సహోదరుని తండ్రి ఎవరైతే నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారో, నీ కుమారుని గురించి హేళనగా మాట్లాడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాన్ని ఒక్కసారి తట్టండి, వారిని క్షమించండి. నీ ఉగ్రత వారి మీదకి రాకుండా తండ్రి నాయన వారిని తట్టు తెరబడి వారి మీద కృప చూపించండి, బలపరచండి, ఆత్మ సహాయం దయచేయమని. ప్రతి ఒక్కరిని కృపతో నాయన బలపరిచి నీ పాత్రలు దయచేయమని త్వరగా నీ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు.